మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఆప్ చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధాలతో పాటు బీజేపీ ఎప్పుడు అంటే లెఫ్టినెంట్ గవర్నర్ తోటి ఆప్కి ఎప్పుడు కూడా సయోధ్య లేదు. ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, ఇతర అభివృద్ధి విషయాల్లో కావచ్చు. బీజేపీ ఒక ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని ఏమైనా కలిగించడంలో సక్సెస్ అయిందా? అంటే ఇక్కడ కూడా బీజేపీ వస్తే బాగుంటుంది, ఎందుకు ప్రతిసారి ఈ గొడవలు ప్రశాంతంగా ఉంటుంది కదా బీజేపీని ఇక్కడ తీసుకొస్తే, సరే ఈసారి బీజేపీకి ఇచ్చేద్దాం అనే ఒక అభిప్రాయం కొంతమంది ప్రజల్లో కలిగించగలిగింది అనుకోవచ్చా? అంటే పాసిబుల్ అది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఏంటంటే విక్టిమ్హుడ్, నన్ను పని చేయనిస్తలేరు అని. అది నిజం కూడా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక రకంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంకెళ్ళు వేసింది. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఢిల్లీ ప్రభుత్వానికి కనీసం క్లర్క్ను కూడా బదిలీ చేసుకునే అధికారం లేకుండా ఒక సివిల్ సర్వెంట్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ చీఫ్ సెక్రటరీ పైన, ప్రిన్సిపల్ సెక్రటరీ పైన కూడా అధికారం ఉండదు. ఢిల్లీలో ఒక ఆఫీసర్ను బదిలీ చేయాలంటే ముఖ్యమంత్రికి అధికారం కన్నా కూడా అధికారులకు అధికారం ఉంటుంది. ఢిల్లీ పోలీసు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రతి దానికి లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడతాడు. ఆఖరికి రేషన్ వస్తువుల్ని ప్రతి ఇంటికి సరఫరా చేసే పథకాన్ని ప్రవేశపెడతామంటే కూడా దానికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడ్డాడు. లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడని అంశమే లేదు. అందువల్ల చాలా దుర్మార్గంగా, అన్యాయంగా బీజేపీ ఢిల్లీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి, పని చేయకుండా చేసడానికి ప్రయత్నించే అందులో అనుమానమే లేదు. కానీ కేజ్రీవాల్ చేసిన మిస్టేక్ ఏంటి అంటే, దీన్ని నేను రోజు ఫైట్ చేస్తే, రోజు ఎక్స్పోజ్ చేస్తే సరిపోతుంది అనుకున్నాడు. ప్రజలు ఒక దశ వరకు దీన్ని అంగీకరిస్తారు. కానీ ప్రజలు ఎమోషన్, భావోద్వేగం, అన్యాయము, మా ప్రభుత్వాన్ని పనిచేయనిస్తలేరు అనేది ఎప్పుడు పనిచేస్తుందంటే కంప్లీట్ ప్రో ఇన్కంబెన్సీతో పనిచేస్తుంది. కానీ యాంటీ ఇన్కంబెన్సీ మొదలైనాక అది పనిచేయదు. మీరు ఎక్కడైనా చూడండి, అంటే ఈ ఎమోషన్స్ ఎప్పుడు పనిచేస్తాయి, యాంటీ ఇన్కంబెన్సీ లేనప్పుడు పనిచేస్తాయి. మీకు చంద్రబాబు నాయుడు పైన అలిపిరిలో ఘటన జరిగాక చంద్రబాబు నాయుడు ఏమంచనా వేశాడు, మా నక్సలైట్లు నాపై హత్యా ప్రయత్నం చేశారు కనుక సింపతి వస్తుందని ఎన్నికల ముందుకు జరిపాడు. ఏమైంది? అలిపిరిలో చంద్రబాబు నాయుడు పైన హత్యా ప్రయత్నం జరిగినాక ఎన్నికలైతే ప్రజలు ఓటేలే టీడీపీకి. అంటే ఎందుకంటే అప్పటికే యాంటీ ఇన్కంబెన్సీ మొదలైంది. ఏదైనా విక్టిమ్హుడ్ పాలిటిక్స్ అనేది యాంటీ ఇన్కంబెన్సీ మొదలైనప్పుడు పనిచేయదు. మీకు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చూడండి, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు చేశాడు? యాంటీ ఇన్కంబెన్సీ మొదలైనకే చేశాడు. దానివల్ల మీకు చంద్రబాబు నాయుడు ప్లస్ అయింది. అదే మీకు చంద్రబాబు నాయుడు పట్లనే వ్యతిరేకత ఉన్న సమయంలో అరెస్ట్ చేసి ఉంటే ఈ డ్యామేజ్ జరిగేది కాదు. అందువల్ల ఎప్పుడైతే కేజ్రీవాల్ ప్రో ఇన్కంబెన్సీ ఉన్న సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ పైన, కేంద్రం పైన ఎంత ఫైట్ చేసినా జనం యాక్సెప్ట్ చేశారు. కానీ ఎప్పుడైతే యాంటీ ఇన్కంబెన్సీ మొదలైందో ఆ ఫైట్ పట్ల ప్రజల పర్సెప్షన్ మారిపోతుంది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. ఏంది గోలా, ఎప్పటికీ ఏంది ఈ గోలా అనేటువంటి భావన పెరుగుతుంది. సో ఉదాహరణకు మీరు మీ పక్కింట్లో సెలబ్రేషన్ జరుగుతుంది, మంచిగా పాటలు పెడతారు, బయట మీరు బ్రహ్మాండంగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. 1 గంట ఎంజాయ్ చేస్తారు, 2 గంటలు ఎంజాయ్ చేస్తారు, 3 గంటలు ఎంజాయ్ చేస్తారు, మీరు డాన్స్ చేస్తారు. 15 గంటల తర్వాత కూడా అదే పాటలు పెట్టారనుకోండి బయట, ఆ ఇంట్లోకి ఏమైనా ఎంజాయ్మెంట్ ఉంటుందేమో కానీ పక్కింట్లోకి ఎంజాయ్మెంట్ ఎప్పుడు ఉండదు. ఇదేందా గోలా అంటారు. ఎందుకు మరి? అదే అంటే పక్కింట్లో పాటలు పెడితే ఎంజాయ్ చేసిన ఇంటి వారు 1 గంట, 2 గంటలు, 3 గంటల తర్వాత చిరాకు ఎందుకు పడుతున్నారు? అందువల్ల అంటే ఎప్పుడు కూడా ప్రజల మూడ్ మారుతుంది. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే అదే పబ్లిక్ పర్సెప్షన్. అంటే ఆ పబ్లిక్ నిరంతరం ఫైట్ అయినా ఏంటి గోలా. ఇప్పుడు భార్యాభర్తలు కొట్లాడుకుంటూనే ఉంటారు. ఓ దశకు వచ్చిన తర్వాత బంధువులు, మిత్రులు ఏమంటారు, ఇది చూడలేక సస్తానమయ్యా, సపరేట్గా విడాకులను తీసుకోండి అంటే. అప్పటిదాకా మీరు కలిసి ఉండాలి, పిల్లల కొరకైనా కలిసి ఉండాలి, మీరెవరో ఒకరు తగ్గాలి, దాంపత్యం అంటే అది, వివాహం అంటే అది అని ఉపన్యాసాలు ఇచ్చిన ఒక స్టేజ్ వచ్చాక ఏందా ఈ గోళ సపరేట్గా విడాకులు తీసుకోండి అంటారు.
అందువల్ల అదే జరిగింది. లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అండ్ ఎకనామిక్స్లో సూత్రం. కేజ్రీవాల్ కేంద్రం పైన పోరాటము ఇనీషియల్గా బాగా జనం రియాక్ట్ అయినా ఒక దశ దాటినాక లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ ఎక్కడో కానీ రాజీ పడి ఎంతో కొంత పని చేయించుకుంటే బాగుండు కదా, నిరంతరం ఫైట్ ఏంటి అని. ఇప్పుడు మీకు ఇక్కడ కేసీఆర్కు గవర్నర్కు మధ్య ఘర్షణ కూడా అదే జరిగింది, మీరు గమనించండి. గవర్నర్ తప్పలేదా? చాలా విషయాల్లో గవర్నర్దే తప్పు. కానీ జనం ఏం చేశారు, గవర్నర్ తప్ప అన్నది బీజేపీని శిక్షించారా? శిక్షించలే. మీరు చూడండి, బీఆర్ఎస్ శిక్షించారు. అందుకే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా బీజేపీ గవర్నరే, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నా బీజేపీ గవర్నరే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా బీజేపీ గవర్నరే కదా. మరి ఎందుకు పంచాయతీ లేదు? ఇప్పుడు మీరు ఇక్కడ తెలంగాణ మీకు అర్థమవుతుంది. అంటే అప్పుడు కేసీఆర్ ఏమనుకున్నాడు, ఈ పంచాయతీ నాకు ఉపయోగపడుతుంది, నాకు విక్టిమ్హుడ్ అనేది ఉపయోగపడుతుంది, తెలంగాణ సెంటిమెంట్ పండుతుంది అనుకున్నాడు. కానీ ఏం జరిగింది, ప్రజలు యాంటీ ఇన్కంబెన్సీ మొదలైనాక విక్టిమ్హుడ్ పాలిటిక్స్ పనిచేయమని ప్రూవ్ అయిందా లేదా? యాంటీ ఇన్కంబెన్సీ మొదలు కాకముందు విక్టిమ్హుడ్ పనిచేస్తుంది. ఒక ప్రో ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు విక్టిమ్హుడ్ పనిచేస్తుంది. యాంటీ ఇన్కంబెన్సీ వచ్చాక విక్టిమ్హుడ్ పాలిటిక్స్ పనిచేయవు. అందువల్ల ఎప్పుడు ఒకే స్ట్రాటజీ పనిచేయదు. పొలిటికల్ పార్టీస్ గ్రాస్ రూట్స్ ఫీడ్బ్యాక్ ఆధారంగా నిరంతరం రీఇన్వెంట్ చేసుకోవాలి. ఎంత గొప్ప ఐడియాలజీ ఉన్నా, ఎంత గొప్ప ఆర్గనైజేషన్ ఉన్నా, ఎంత కమిటెడ్ క్యాడర్ ఉన్నా, ఎంత దూరదృష్టి ఉన్న లీడర్షిప్ ఉన్నా, పబ్లిక్లో నీకు ఎంత మంచి పర్సెప్షన్ ఉన్నా, అది రాజకీయాలు కానీ వ్యాపారం కానీ, గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ తీసుకొని నిరంతరం నువ్వు రీఇన్వెంట్ చేసుకోకపోతే యూ విల్ నాట్ సక్సీడ్ ఇన్ పాలిటిక్స్. ఎందుకంటే మారుతూ ఉంటుంది ప్రజల మూడు. నేను నా యూట్యూబ్ ఛానల్లో గత 15 రోజులుగా ట్రంప్ చర్యల మీద చాలా వీడియోలు పెట్టాను. మీరు గమనించండి, ఇనీషియల్గా బాగా వ్యూస్ వచ్చాయి, రోజు రోజు తగ్గుతున్నాయి. నేను ఇన్ఫోసిస్లో 700 మంది మీరు తొలగించింది పెడితే 50,000 మంది చూశారు. అంటే ప్రజలు ఏంది, ఏ ట్రంప్ కరెక్టే, ఇంతకాలం ట్రంప్ అనే దశకు వచ్చారు. నేనేం చేశాను, ఆ దశ వచ్చిన తర్వాత మార్చాను. అంటే ఐ హ్యావ్ రీఇన్వెంటెడ్ మై సెల్ఫ్. నేను ఒక నా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అందువల్ల ఎక్కడైనా లైఫ్లో యూ హ్యావ్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. మీరు ఒకే రకంగా ఇప్పుడు పెద్ద పెద్ద టాప్ సినిమా యాక్టర్ల సినిమాలు కూడా ఫెయిల్ అవుతుంటాయి చూడండి. మీరు గొప్ప యాక్టర్లు కూడా ఫెయిల్ అవుతారు. మీకు ఈ మధ్య కాలంలో కూడా మీరు పేర్లు బాగుండదు, వాళ్ళ అభిమాన సంఘాలు మన మీద పడతాయి. కానీ సో బ్రహ్మాండమైన టాప్ యాక్టర్ల సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతాయి? ఒకే టైం ఉంటుంది. హ్యావ్ టు రీఇన్వెంట్. ఎక్కడైనా రీఇన్వెంట్ చేసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. బీజేపీ కొన్న గొప్పతనం ఏంటంటే, బీజేపీ ఇస్ అ పార్టీ దట్ కెన్ కంటిన్యూస్లీ రీఇన్వెంట్ ఇట్ సెల్ఫ్. అందుకే మీరు చూడండి, 2024 ఎలక్షన్స్లో 63 సీట్లు తగ్గాక వరుస పెట్టి చూడండి, హర్యానా గెలిచింది, మహారాష్ట్ర గెలిచింది, లోక్సభ ఎలక్షన్ రిజల్ట్ను మార్చేసింది. ఇవాళ ఢిల్లీలో కూడా మీరు నెంబర్స్ ఎలా ఉన్నా బీజేపీ గెలిచినట్లే కదా. సో అందువల్ల ఎందుకు రీఇన్వెంట్ చేయగలుగుతుందంటే, బీజేపీకి గ్రాస్ రూట్స్ వర్కర్స్ ఉన్నారు, పార్టీ ఆర్గనైజేషన్ ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది. నిరంతరం ఆ ఫీడ్బ్యాక్ రావడం వల్ల రీఇన్వెంట్ చేసుకోగలుగుతున్నారు.